వెల్కమ్ టు రాజనీతి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు పులివెందులలో పర్యటించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇన్పుట్ సబ్సిడీ వస్తుందా, ఇన్పుట్ సబ్సిడీ పెంచమని అడుగుదామా అని రైతులను ప్రశ్నిస్తే అక్కడ ఇన్పుట్ సబ్సిడీ 25,000 నుంచి 35,000కి ఆల్రెడీ ప్రభుత్వం పెంచిందండి, ఇస్తున్నారని చెప్పడంతో కంగుదన్నారు. అంటే ఆయనకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో రావట్లేదో కూడా తెలియదు. అలాగే అరటికాయ ఇన్సూరెన్స్ ఉన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలియదు. ఆయన గతంలో రైతులు రూపాయి కట్టక్కర్లేదు, ఇన్సూరెన్స్ ప్రీమియం మేమే చెల్లిస్తాం, ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి గడువు తీరిపోయిందాక చెల్లించాల. దాని మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదేదో నామినల్ ఉంటుంది ప్రీమియము, క్రాప్కి ఎంత అని, ఒక్కో క్రాప్కి ఒక్కో రకంగా ఉంటుంది. రైతులే చెల్లించుకునేవాళ్ళు. ఏదైనా వరదల వల్ల, అకాల వర్షాల వల్ల, లేదా కరువు పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది, బాగానే కవర్ అయ్యేది, రైతులకి నష్టం లేకుండా ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ నేనేదో రైతులకు మేలు చేస్తా అన్నట్టుగా మీరు ఎవరు చెల్లించడానికి లేదు, నేనే చెల్లిస్తాను, మీకు ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళని చెల్లించనివ్వకుండా ప్రీమియం ఈయన చెల్లించకుండా మొత్తానికి అసలుకే ముంచేశాడు. దాని మూలంగా అప్పట్లో రైతులు నష్టపోయారు. ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ రైతులను ఆ రకంగా అడగటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. దీని మీద తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రంగా విమర్శించారు కూడా. ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఇతనికి అసలు ఏమీ తెలియదు, పైగా ఇతను ఒక పర్వర్టెడ్, నో నిజం అదే జగనిజం అని చెప్పుకొచ్చారు. అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే, ఓ సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడు, అంతా నాశనమైంది. ఇటువంటి వ్యవస్థ పోవాలో లేదో మీరు ఆలోచించాలి. అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు, అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏమి తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు. అందరికీ బటర్ మిల్క్ పంచినాడు, అది నీళ్ల మధ్య కానీ చాలాసార్లు చెప్పిన. ఆ అవినాశుడు దరిద్రుని కేసులో ముద్దాయి, అది చెప్పడు. ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం. ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట, నేను పొడిచి చంపినాడంట మధ్యాహ్నం నుంచి. పొద్దునేమో గుండెపోటు, నోటికి వచ్చే అబద్ధాలు. అధికారం పోయింది, డబ్బు కలెక్షన్ పోయింది, అవినీతి అందరూ పారింది. అవినీతి ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి 13 నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు, ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు. 2-3 నెలల్లో పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అయింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, మీరు విన్నారా, ఏదో కళ్ళు మూసుకున్నట్టు సంవత్సరం అయిపోయిందంట, ఒక్క 2-3 నెలల్లో మళ్ళా పడుతుందంట. ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని చావుల దగ్గరికి, ఏదైనా హత్యలు జరిగినా లేదంటే అరెస్టులు జరిగితే, తప్పుడు పనులు చేసిన వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏనాడు సమస్యల మీద స్పందించలేదు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, ఊళ్ళకు ఊళ్ళు దెబ్బతింటే, పంట పొలాల్లో ఇసుక మేటేస్తే వాళ్ళని పరామర్శించిన పాపన పాలైన. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాలేదు. అలాగే తుఫాన్లు వచ్చిన సమయంలో కూడా పంట నష్టం పరిశీలనకి ఎప్పుడూ వెళ్ళలేదు. కాకపోతే 1-2 సార్లు హెలికాప్టర్లో పైనుంచి తిరిగి పరిశీలించాడు, కానీ రైతులను స్వయంగా కలవటం కానీ, బాధితులను ఓదార్చడం కానీ, సాయం చేస్తానని హామీ ఇవ్వటం కానీ ఇలాంటి పనులు చేయాల. ముఖ్యమంత్రిగా ఏనాడు ఆయన రోడ్డు మీదకి రాలేదు. రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టించుకున్నాడు, ప్రజలు కలవటానికి అవకాశం లేకుండా. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించట్లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పవన్ కుమార్ అనే అతను వెళ్ళి కలిశాడు. వైఎస్ అవినాష్ రెడ్డి అన్న వాట్సాప్ గ్రూప్ అనో ఏదో ఉంటుంది, దానికి ఇన్ఛార్జి. ఇతను సునీల్ యాదవ్ను బెదిరిస్తున్నాడని సునీల్ యాదవ్ ఇతని మీద కేసు పెట్టాడు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. సునీల్ యాదవ్ ఎవరంటే వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరు.
ఇతను కూడా ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. దస్తగిరి అప్రూవర్గా మారాడు, సునీల్ యాదవ్ కూడా మారి ఈ హత్య ఎవరు చేయించారు ఏంటనేది చెప్తా అంటున్నారు. అందుకని ఇతన్ని బెదిరించారు. ఈ బెదిరించిన వాళ్ళలో పవన్ కుమార్ ఉన్నాడు. ఈ పవన్ కుమార్ మీద సునీల్ యాదవ్ కేసు పెడితే పవన్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను కొట్టారని చెప్తే, జనరల్గా ఎవరైనా రాజకీయ నాయకుడు ఏం చెప్తారంటే పోలీసుల మీద న్యాయపరమైన చర్యలు తీసుకుందాం, లేదంటే రేపు మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అని ఏదో చెప్తారు. కానీ ఒక 3 ఏళ్ళు ఆగు, అదే సిఐ అదే డిఎస్పీతో నీకు శాల్యూట్ కొట్టిస్తా పో అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతను పర్వర్టెడ్ మెంటాలిటీకి అది నిదర్శనం, ఇతను ఫ్యాక్షనిస్ట్ భావజాలానికి అది నిదర్శనం. మామూలుగా సహజంగా ఎవరైనా రాజకీయ నాయకుడు మనం కోర్టుకు వెళ్దాము, ఎట్లా కొడతారు, కొట్టడం తప్పు కదా అని మాట్లాడతారు, వాళ్ళ మీద కేసు పెడదాం అంటారు, లేదా మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్తారు, లేదా ఏదన్నా న్యాయ సహాయం చేస్తాంలే కోర్టులో విచారణ సందర్భంగా అని చెప్తారు. కానీ వాళ్ళతోనే నీకు శాల్యూట్ కొట్టిస్తా అంటున్నా అంటే ఒక కేసులో ఉన్న వ్యక్తికి ఒక డిఎస్పీ ఒక సిఐతో నేను శాల్యూట్ కొట్టిస్తానంటే ఇతని వికృతమైన మెంటాలిటీ ఎలాంటిదో ఆలోచించండి. ఇతనిలో ఉన్న సైకో మెంటాలిటీకి ఇది నిదర్శనం. తర్వాత ఇంకోటి, 3 ఏళ్లలో ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అంటాడు. 3 ఏళ్లలో ఎందుకు వస్తా అర్థం కాదు. గతంలో కూడా ఒకసారి ఇలాగే ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తా, వినుకొండలేదు మర్డర్ జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా, ఇంకో 18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకేమో చంద్రబాబు నాయుడు దిగిపోతాడనే ఊహల్లో ఉంటాడో మరేంటో. ఆ తర్వాత ఇంకోసారి ఏమో 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్నాడు. ఇప్పుడేమో 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం పడిపోతుంది, మనం అధికారంలోకి వస్తాం అంటాడు. అంటే ఇతని మానసిక స్థితి మీద కూడా అనుమానం వస్తుంది. ఎవరైనా కానీ ఏమంటారు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారచ్చు, అప్పుడు మాట్లాడచ్చు. 5 ఏళ్ల తర్వాత, లేకపోతే ఇప్పుడు 1 సంవత్సరం గడిచిపోతుంది కాబట్టి 4 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది, మనం అధికారంలోకి వస్తామని చెప్పచ్చు. 3 నెలల్లో వస్తాం, 3 నెలల్లో పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, 3 ఏళ్ళకి మనం అధికారంలోకి వస్తామని చెప్తున్నా ఈయనలో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.